హౌ షుడ్ ఐ స్టార్ట్ ఎస్ అనేది మనం చూడాలి. సింపుల్గా చెప్పాలంటే లైనెక్స్లో మనం ఎస్ ఫైల్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. లైనెక్స్లో ఫైల్స్ దగ్గర నుంచి నేర్చుకొని అలా 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 లాస్ట్ దాకా వెళ్ళిపోవాలన్నమాట. ఫైల్స్ సార్, లైనెక్స్లో స్టార్టింగ్ కాన్సెప్టే ఫైల్సా? ఎస్, స్టార్టింగ్ కాన్సెప్టే ఫైల్స్ నుంచి మనం లైనెక్స్ నేర్చుకోవాలా. అసలు ఎందుకు ఫైల్స్ నుంచి నేర్చుకోవాలా లైనెక్స్ అంటే, సింపుల్గా లైనెక్స్ అనేది చాలా ప్లేస్లో మనం వాడతాం, చాలా ప్లేస్లో. సో మిడిల్ వేర్ అడ్మిన్స్ లైనెక్స్ కావాలి. ఎస్, ఈ మధ్యకాలంలో కాఫ్కా లైనెక్స్ కావాలి. ఈ మధ్యకాలంలో సంథింగ్ కాల్డ్ ఎస్ బాస్ డిబిఎస్ లైనెక్స్ కావాలి. ఇక డేటా సైన్స్, ఏఐ, ఇక చెప్పాల్సిన అవసరంలా, సైబర్ సెక్యూరిటీ ఏదైనా సరే, అంటే ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా సరే లైనెక్స్ మ్యాండేటరీ. ప్లస్ ఒక క్లౌడ్ కంప్యూటింగ్ మ్యాండేటరీ. బట్ మీన్స్ వాట్? క్లౌడ్ ప్లాట్ఫామ్ మ్యాండేటరీ. క్లౌడ్ ప్లస్ లినక్స్ ప్లస్ నెట్వర్కింగ్ మ్యాండేటరీ, అంతే. క్లౌడ్ ప్లస్ లినక్స్ ప్లస్ నెట్వర్కింగ్, ఈ మూడు స్కిల్స్ మీ దగ్గర ఉంటే చాలు. ఈ భవిష్యత్తులో రాబోయే ఏ ఐటీ కోర్స్ అయినా సరే మీరు చక్కగా నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వర్క్ చేయొచ్చు. అందుకోసం ఈ మూడు కవర్ అవుతాయి. లినక్స్ కవర్ అవుతుంది, క్లౌడ్ ప్లస్ నెట్వర్కింగ్ కంప్లీట్ సెటప్ అంతా కవర్ అయింది. లినక్స్, క్లౌడ్ ప్లస్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బికమ్ ఏ సమ్ అదర్ ఎక్స్పర్ట్ ఆల్సో ఇఫ్ యూ లెర్న్ దిస్ థింగ్స్, రైట్. ఏది కోర్స్ నేర్చుకోవాలన్నా ముందు మ్యాండేటరీ ఇవి: లైనక్స్, క్లౌడ్, నెట్వర్కింగ్. ఓకే, సరే, ఇప్పుడు మనం లైనక్స్ మొదలు పెడదాం. లైనక్స్. సో వాట్ ఈజ్ లైనక్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. లైనక్స్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఫైల్స్ నుంచి. లైనక్స్ ఫైల్స్, రైట్. సో ఎందుకు ఫైల్స్ అంటే, ఇన్ లినక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. లైనక్స్లో మనకి ఈ రెండే కనిపిస్తాయి, అంత అయిపోయింది. ఫైల్స్ కనిపిస్తాయి, డైరెక్టరీ కనపడుతుంది, రైట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ ఎ లినక్స్ మిషన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, యూ కెన్ యూ కెన్ లెర్న్ లినక్స్. అదర్వైజ్ లినక్స్ మీకు అర్థం కాదు, రైట్. సో ఫైల్స్ మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి, డైరెక్టరీ మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అనేది చూడాలి ఫస్ట్. అయితే అంతకంటే ముందే వాట్ ఈజ్ ఫైల్, వాట్ ఈజ్ డైరెక్టరీ, ఫైల్ అంటే ఏంటి, డైరెక్టరీ అంటే ఏంటి మనం నేర్చుకుందాం, రైట్. సో సింపుల్గా చెప్పాలంటే ఫైల్, ఫైల్ ఆర్ ఫైల్స్, వాట్ డైరెక్టరీ ఆర్ డైరెక్టరీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైట్. సో అసలు ఫైల్స్ అంటే ఏంటయా అంటే, అసలు ఫైల్ అంటే ఏంటి అని అంటే, సింపుల్గా చెప్పాలంటే ఎస్, ఇది కొంత ఇన్ఫర్మేషన్. ఇది కొంత ఇన్ఫర్మేషన్. ఎస్, ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తాం, దాని పేరే ఫైల్ అని పిలుస్తాం. సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ వాట్ టికెట్ బుకింగ్ సిస్టమ్ అనుకోండి. టికెట్స్ ఇన్ఫర్మేషన్, టికెట్స్ ఇన్ఫో, టికెట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫైల్. కాబట్టి ఇది ఎస్ టికెట్ ఫైల్, ఇది టికెట్ ఫైల్ అన్నమాట. రిజర్వేషన్ టికెట్స్ ఫైల్ అంటే దట్ మీన్స్ వాట్, ఆల్ ద ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ద ఫైల్ మీన్స్ వాట్, ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, అంతే. ఫైల్ అంటే ఏంది, ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, దాన్నే మనం ఫైల్ అని పిలుస్తాం, సింపుల్ వర్డ్స్. ఓకే, అయితే డైరెక్టరీ అంటే ఏంటి? డైరెక్టరీ అంటే ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి మనకి. ఎస్, ఇది డిపాజిట్ ఫైల్ అంటే డిపాజిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిపాజిట్ ఫైల్, డిపాజిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్, ఇక్కడ వచ్చేసి పేమెంట్స్ ఫైల్, పేమెంట్స్ ఫైల్. సో పేమెంట్స్ ఫైల్ అంటే పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరో ప్లేస్లో ఎస్ ఇది ఒక ఫైల్, ఈ ప్లేస్లో ఎస్ ఇది ఒక ఫైల్ అనుకుంటే అది విత్డ్రాల్ ఫైల్, విత్డ్రాల్ ఫైల్, రైట్. సో ఇక్కడ ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, దట్ మీన్స్ వాట్, మల్టిపుల్ ఫైల్స్. మల్టిపుల్ ఫైల్స్ మొత్తాన్ని ఎస్ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాం. ఎస్, మల్టిపుల్ ఫైల్స్ ఉండే ప్రదేశాన్ని మనం డైరెక్టరీ అని పిలుస్తాం. ఇక్కడ లైనక్స్లో డైరెక్టరీ అంటే ఇది. డైరెక్టరీ అంటే ఏంది అంటే విచ్ కంటైన్స్ ద మల్టిపుల్ ఫైల్స్. ఫైల్ 1, ఓకే, ఫైల్ 2, ఎస్ ఫైల్ 3, అంతే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, దెర్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్. దీన్నే మనం డైరెక్టరీ అని పిలుస్తాం. ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం, డైరెక్టరీ అంటే ఫైల్స్ ఉండే ప్రదేశం. ఫైల్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, డైరెక్టరీ కంటైన్స్ మల్టిపుల్ ఫైల్స్, అంతే. ఎస్,
అంటే డైరెక్టరీ ఈజ్ ఎ ప్లేస్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్. ఫైల్సే కాదు, అగైన్ మల్టిపుల్ డైరెక్టరీస్ కూడా మనం స్టోర్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఫైల్స్తో పాటు ప్లస్ డైరెక్టరీస్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఆ స్టోరీ నేను తర్వాత చెప్తా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫైల్ గురించి మనం నేర్చుకుందాం, తర్వాత డైరెక్టరీస్ గురించి వద్దాం. సో జనరల్గా లైనెక్స్లో మనకి లైనెక్స్లో లైనెక్స్ మొత్తం చూసినా సరే మూడు రకాల ఫైల్స్ ఉన్నాయి బాస్. 1 2 3 మూడు రకాల ఫైల్స్ ఉన్నాయి ఎక్కడ? లైనెక్స్లో. అవేంటి? ఏం లేదు, సింపుల్గా లైనెక్స్లో ఉన్న మూడు రకాల ఫైల్స్ పేర్లు ఏంటంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ ఫైల్ని మనం రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. రెగ్యులర్ ఫైల్. రెండవ రకం ఫైల్ని మనం ఏమని పిలుస్తామంటే డైరెక్టరీ ఫైల్. రైట్, ఇది కూడా డైరెక్టరీ ఫైల్. మూడోది ఏంటంటే మనకి స్పెషల్ ఫైల్స్. రైట్, డైరెక్టరీ ఫైల్, స్పెషల్ ఫైల్ అండ్ రెగ్యులర్ ఫైల్. రైట్. సో రెగ్యులర్ ఫైల్ అంటే ఏంటి సార్? ఇప్పుడే చెప్పాను నేను. దిస్ ఈజ్ వాట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ రెగ్యులర్ ఫైల్, అంతే. ఇది రెగ్యులర్ ఫైల్, అంతే. దానికి ఒక పేరు ఇస్తాం. ఆ పేరు ఏదైనా సరే, అది డిపాజిట్ అవ్వచ్చు, విత్డ్రాల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక నేమ్ ఇస్తాం. ఎస్, దట్ మీన్స్ వాట్ వీఆర్ అసైనింగ్ ఏ ప్రాపర్ నేమ్ టు ద ఫైల్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ ఫైల్. ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే ఈ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, ఇది డిపాజిట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫైల్ పేరు కూడా మనం డిపాజిట్ ఫైల్ అంటాం. ఇది విత్డ్రాల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, విత్డ్రాల్. లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఫైల్కి పేరు ఇస్తాం. విత్డ్రాల్ అయితే విత్డ్రాల్ ఫైల్, డిపాజిట్ అయితే డిపాజిట్ ఫైల్, ప్యాసింజర్ టికెట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే టికెట్స్ ఫైల్. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా మనం మాట్లాడతాం. లోన్స్ ఉంటే లోన్స్ ఫైల్. ఏ లోన్? అది గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్ ఫైల్, పర్సనల్ లోన్ అయితే పర్సనల్ లోన్ ఫైల్, బిజినెస్ లోన్ అయితే బిజినెస్ లోన్ ఫైల్. లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ ఫైల్స్ అవైలబుల్. బట్ ఏదైనా సరే ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం. ఆ ఫైల్ని మనం లైనెక్స్లో రెగ్యులర్ ఫైల్ అంటాం, అంతే. మరి డైరెక్టరీ ఫైల్ ఏంటి? అదేంటి దాని గొడవ? ఇప్పుడే చెప్పా, డైరెక్టరీ ఫైల్ విచ్ కంటైన్స్ మల్టిపుల్ ఫైల్స్. ఇదేంది ఇది? డైరెక్టరీని కూడా ఫైల్ అని చెప్పాడా లైనెక్స్లో? అవును. డైరెక్టరీ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఫైల్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్, అంతే. లైనెక్స్లో ప్రతిదాన్ని ఫైల్ అని పిలిచాడు, డైరెక్టరీని కూడా ఫైల్ అని పిలిచాడు, ఫైల్ను కూడా రెగ్యులర్ ఫైల్ అని పిలిచాడు. సో ఇప్పుడు మీరు చెప్పాలంటే ఎస్, డైరెక్టరీకి డెఫినేషన్ ఏంటంటే డైరెక్టరీ కంటైన్స్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్, అంతే. ఫైల్స్ రెగ్యులర్ ఫైల్స్. డైరెక్టరీ కంటైన్స్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్. రైట్. మరి ఫైల్ అంటే ఏంది? ఫైల్ రెగ్యులర్ ఫైల్ అంటే ఏంది? రెగ్యులర్ ఫైల్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశాన్ని ఫైల్ అంటాం. మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్ ఉన్నదాన్నే డైరెక్టరీ అని పిలుస్తాం. డైరెక్టరీ, అంతే. ఎక్కడ? లైనెక్స్ భాషలో. అయితే ఆ డైరెక్టరీనే లైనెక్స్ భాషలో వాడు ఫైలే అంటున్నాడు. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫైల్ అంటున్నాడు. ఎక్కడ? లైనెక్స్లో. రెగ్యులర్ ఫైల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, డైరెక్టరీ ఫైల్ మల్టిపుల్ రెగ్యులర్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి. డైరెక్టరీ ఫైల్ అంటున్నాడు, డైరెక్టరీ ఫైల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఫైల్స్. స్పెషల్ ఫైల్స్ అంటే ఏంటి? స్పెషల్ ఫైల్స్ అంటే దేర్ ఆర్ 5 రకాల ఫైల్స్ ఉన్నాయి వీటిల్లో. 1 2 3 ఎస్ 4 5 రకాల ఫైల్స్ ఉన్నాయి. ఎక్కడ? స్పెషల్ ఫైల్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. సో నెంబర్ 1, బ్లాక్ ఫైల్స్. ఎస్. నెంబర్ 2, లింక్ ఫైల్స్. ఓకే. నెంబర్ 3, క్యారెక్టర్ ఫైల్స్. బ్లాక్ ఫైల్స్, లింక్ ఫైల్స్, క్యారెక్టర్ ఫైల్స్. అర్థమైందా? కొంతమంది ఎస్, పైప్ ఫైల్స్. ఎస్. దీస్ ఆర్ ఆల్ ద స్పెషల్ ఫైల్స్, పైప్ ఫైల్స్. ఆ తర్వాత లాస్ట్ వన్, సాకెట్ ఫైల్స్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. నేను చెప్తా, స్పెషల్ ఫైల్స్ గురించి ఇచ్చినప్పుడు నేను చెప్తా. స్పెషల్ ఫైల్స్ డివైడెడ్ ఇంటూ 5 కేటగిరీస్. నెంబర్ 1, బ్లాక్ ఫైల్స్. నెంబర్ 2, లింక్ ఫైల్స్. నెంబర్ 3, క్యారెక్టర్ ఫైల్స్. నెంబర్ 4, ఫైవ్ ఫైల్స్. నెంబర్ 3, సాకెట్ ఫైల్స్. ఇవన్నీ కూడా లైనెక్స్లో ఉన్న ఫైల్స్, అంతే. లైనెక్స్లో మూడు రకాల ఫైల్స్ ఉన్నాయి బాస్. లైనెక్స్లో మూడే, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఫస్ట్ ఫైల్ ఏమో రెగ్యులర్ ఫైల్. ఇదే ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు, రెగ్యులర్ ఫైల్స్. రైట్.
తర్వాత డైరెక్టరీ ఫైల్స్, రైట్. తర్వాత స్పెషల్ ఫైల్స్, తర్వాత స్పెషల్ ఫైల్స్. ఎస్, ఇవి ఇంతే అయిపోయిందా? అంతే అయిపోయింది. సో ద స్పెషల్ ఫైల్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 5 కేటగిరీస్. అవి మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సో దాంట్లో ఫస్ట్ది ఏంది? బ్లాక్ ఫైల్స్. రెండోది ఏంటి? లింక్ ఫైల్స్, లింక్ ఫైల్స్. మూడవది ఏంది? క్యారెక్టర్ ఫైల్స్, రైట్. నాలుగవది ఏంటి? ఎస్ బాస్, సాకెట్ ఫైల్స్. ఐదవది ఏంది? పైప్ ఫైల్స్. ఇట్లా ఎలాగైనా ఆర్డర్ ఏదైనా సరే ఇది చెప్పగలగాల. స్పెషల్ ఇవి లైనెక్స్లోకి ఇంతేనా? ఎస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, మీరు 100% లైనెక్స్లో ఎక్స్పర్ట్ అయినట్టే. అంతే. ఇది నేర్చుకోవటమే లైనెక్స్ నేర్చుకోవటం అంటే. అరే అంతేనా? అంతే. వీటి మీదే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ అయినా, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ అయినా, యాజ్ ఎ డెవలపర్ అయినా, యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ అయినా, ఎస్, యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మిన్ అయినా, యాజ్ ఎ డేటా సైన్సెస్, యాజ్ ఎ సమ్ అదర్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అయినా, ఎవరైనా సరే వీటి మీద ఆధారపడాల్సిందే. మొత్తం లైనక్స్ అంటే ఇదే. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయినా సరే, అర్థమైందా? మొత్తం వీటి మీద ఆధారపడి వర్క్ చేస్తూ ఉంటారు. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూస్తాం. వన్ బై వన్ చూస్తాం. దీన్నే లైనక్స్ కోర్స్ నేర్చుకోవడం అంటాం. అదే మూడు నేర్చుకుంటూ వచ్చేస్తా లేదు, చాలా ఉంది దీనికి స్టోరీ. మొత్తం కథ అంతా సాగిపోతూ ఉంటుంది అనమాట, రైట్. సో ఇప్పుడు మనం సింపుల్గా అసలు రెగ్యులర్ ఫైల్స్ గురించి మనం మాట్లాడదాం. రెగ్యులర్ ఫైల్స్ చెప్పాను కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ లినక్స్, అంతే. ఫస్ట్ మనం రెగ్యులర్ ఫైల్స్ చూద్దాం. అసలు రెగ్యులర్ ఫైల్స్ని మనం ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి? ఎస్, రెగ్యులర్ ఫైల్స్ని హౌ టు క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్. రెగ్యులర్ ఫైల్స్ని మనం ఎలా తయారు చేయాలి? ఓకే. హౌ టు యాక్సెస్ ద రెగ్యులర్ ఫైల్, హౌ టు యాక్సెస్ రెగ్యులర్ ఫైల్స్. ఎలా రెగ్యులర్ ఫైల్స్ని యాక్సెస్ చేయాలి? అసలు రెగ్యులర్ ఫైల్స్ని ఎస్ ఎలా స్టోర్ చేయాలి డేటాని? హౌ టు స్టోర్ ద డేటా హౌ టు స్టోర్ ద డేటా హౌ టు స్టోర్ ద డేటా ఇన్సైడ్ రెగ్యులర్ ఫైల్స్. హౌ టు మోడిఫై ద డేటా హౌ టు మోడిఫై ద డేటా. తర్వాత హౌ టు ప్రొటెక్ట్ ద డేటా, హౌ టు ప్రొటెక్ట్ ద ఫైల్స్, హౌ టు ప్రొటెక్ట్ హౌ టు ప్రొటెక్ట్ ఫైల్స్, అండ్ హౌ టు ప్రొటెక్ట్ ద ఫైల్స్, అండ్ హౌ టు ప్రొటెక్ట్ ద ఫైల్స్ డేటా. ఇది కాన్సెప్ట్. ఎట్లా వస్తాయి అన్నమాట. క్రియేషన్ చేయటం ఎలాగో, యాక్సెస్ చేయటం ఎలాగో, స్టోర్ చేయటం ఎలా, మోడిఫికేషన్ ఎలా, వాటిని ప్రొటెక్షన్ చేయటం ఎలా, వాటిలో ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేయటం ఎలా. ఎస్, ఇవన్నీ మనం చక్కగా నేర్చుకోవాలి. అయితే ఫస్ట్ వర్స్లో మనం హౌ టు క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్ని చూద్దాం. ఫస్ట్ వర్స్లో మనకు కనపడుతుంది ఏంటి? హౌ టు క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్. ఇది కనిపిస్తుంది కాబట్టి దీన్ని చూద్దాం. సో టు క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్ వీ హ్యావ్ టూ అప్రోచెస్. టు క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్ వీ హ్యావ్ టూ అప్రోచెస్. నెంబర్ 1, నెంబర్ 2. రెగ్యులర్ ఫైల్స్ని తయారు చేయడానికి రెండు అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1, యూజింగ్ కమాండ్స్. మనం కొన్ని కమాండ్స్ ఉపయోగించి ఫైల్స్ తయారు చేయొచ్చు. లేదా యూజింగ్ సమ్ టూల్స్, టూల్స్ ఉపయోగించి కూడా మనం ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఓకే. యూజింగ్ కమాండ్స్ అండ్ యూజింగ్ టూల్స్ ఆల్సో వీ కెన్ క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్, రైట్. మరి ఏ కమాండ్స్ ఉన్నాయి రెగ్యులర్ ఫైల్స్ తయారు చేయడానికి అంటే? ఫస్ట్ నెంబర్ 1 కమాండ్ టచ్ కమాండ్ ఉంది. దేనికోసం? రెగ్యులర్ ఫైల్స్ తయారు చేయడం కోసం, రైట్. రెండోది ఎస్, ECHO, ఎకో is a command which is used to create a files inside a Linux. ఎకో, దాని పేరు ఎకో. ఈసిహెచ్ఓ ఎకో, ఇది. ఆ తర్వాత మూడోది ఉంది బాస్, మూడో కమాండ్, దాని పేరే క్యాట్. టచ్ కమాండ్, ఎకో కమాండ్, క్యాట్ కమాండ్, ఈ మూడు కమాండ్స్ ఉన్నాయి రెగ్యులర్ ఫైల్స్ని తయారు చేయడానికి. మరి టూల్స్ ఏమున్నాయి సార్ రెగ్యులర్ ఫైల్స్ని తయారు చేయడానికి? ఎస్. సో టూల్స్ వచ్చేసి నెంబర్ 1, చాలా పవర్ఫుల్, ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నానో తర్వాత ఎస్ బాస్, విఐ. విఐ తర్వాత మూడోది విఐఎం. ఇట్లా వచ్చిందనమాట మార్కెట్లోకి. సో నానో ఉంది, టూలే విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ ఫైల్స్.
విఐ ఉంది విచ్ కెన్ బి ఆల్సో బి యూజ్ టు మోడిఫై ద ఫైల్స్, క్రియేషన్ ఆఫ్ ద ఫైల్స్, రైట్. విఐఎం మళ్ళీ వీటిని కూడా ఫైల్స్ని తయారు చేయొచ్చు, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాని మోడిఫై చేయొచ్చు, డేటాని డిలీట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద ఆపరేషన్ యూ వాంట్ టు పెర్ఫామ్, యూ కెన్ పెర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ బై యూజింగ్ దిస్ టూల్స్. ఆ టూల్స్లో ఫస్ట్ది నానో, తర్వాత విఐ, తర్వాత విఐఎం. సో విఐఎం అనేది రెండిటికి మధ్య సంబంధం ఏందంటే, విఐ అనేది ఓల్డ్ వర్షన్ టూల్, ఓల్డ్ వర్షన్. ఆ ఓల్డ్ వర్షన్ తీసేసి న్యూ వర్షన్గా వచ్చిన టూల్ పేరే విఐఎం. విఐఎం ఈజ్ ఏ అడ్వాన్స్డ్ వర్షన్ ఆర్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ విఐ. సో విఐ దేనికి? ఫైల్స్ తయారు చేయడానికే. విఐఎం దేనికి? ఫైల్స్ తయారు చేయడానికే. నానో దేనికి? ఫైల్స్ని తయారు చేయడానికే. మరి ఇవి ఉండగా మరి కమాండ్స్ ఎందుకు వాడాడు? కొన్ని సందర్భాల్లో కమాండ్స్ వాడతాం, కొన్ని సందర్భాల్లో టూల్స్ వాడవచ్చు. దేనికోసం? ఫైల్స్ని తయారు చేయటం కోసం. రైట్ రైట్. సో క్రియేటింగ్ ఫైల్స్, క్రియేటింగ్ ఫైల్స్, రైట్ రైట్. తర్వాత స్టోరింగ్ ద డేటా, ఇన్సర్టింగ్ సమ్ డేటా, స్టోరింగ్ డేటా, రైట్ రైట్. తర్వాత మూడు, మోడిఫై ద డేటా, డేటాని మోడిఫై చేయటం, రైట్. నాలుగోది డేటాని డిలీట్ చేయటం, డిలీట్ ద డేటా, అవసరం లేని డేటాని డిలీట్ చేయటం. ఇలాగా అవసరమైతే మళ్ళీ మరికొంత డేటాని ఇన్సర్ట్ చేయటం. అగైన్ అగైన్ స్టోర్ ద డేటా, అగైన్ మళ్ళీ ఫస్ట్ ఒకసారి స్టోర్ చేసాం, మళ్ళీ ఒకసారి స్టోర్ చేస్తున్నాం. దీన్నే మనం అపెండ్ అంటాం. అంటే ఉన్న డేటాకి మరికొంత డేటాని యాడ్ చేస్తాం, దాన్నే మనం అపెండ్ అంటాం, రైట్. ఈ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేయడానికి మనకి టూల్స్ అయితే బాగుంటాయి అన్నమాట. దేనికంటే? కమాండ్స్ కంటే. కమాండ్స్లో ఈ ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి మనం టూల్స్ వైపు వచ్చేసాం. టూల్స్లో కూడా ఎక్సలెంట్గా మనకి ఏది పని చేస్తుంది మార్కెట్లో అంటే, నానో ఉంది, విఐఎం ఉంది. ఏం విఐ లేదా? విఐ కూడా ఉంది, బట్ ఓల్డ్ అయిపోయింది అది. The updated version of VI tool is what? VIM right now. Now most of the people are using VIM tool. Yes, to perform this kind of operations on a file. ఒక ఫైల్ని క్రియేషన్ చేయటం అన్నా, ఆ ఫైల్లో ఒక డేటా స్టోర్ చేయటం అన్నా, డేటాని ఇవన్నిటి కోసం ఈ టూల్స్ చక్కగా మనం ఉపయోగించవచ్చు. కమాండ్స్ని ఉపయోగించలేమా? ఉపయోగించవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకోసం టూల్స్, కమాండ్స్ రెండు. ఇంటర్వ్యూలో ఏవి అడుగుతారు సార్? ఇంటర్వ్యూలో కమాండ్స్ అడుగుతారు, ఇంటర్వ్యూలో టూల్స్ కూడా అడుగుతారు, రైట్. సో ఫస్ట్గా మనం కమాండ్స్ గురించి నేర్చుకుని తర్వాత టూల్స్ వైపు వెళ్దాం. ఫస్ట్ టచ్ కమాండ్. ఫస్ట్ది ఏంది? టచ్ కమాండ్. టచ్, TOUCH అంతే. టచ్ కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్ ఎలా తయారు చేయాలి? సింపుల్. దీని సింటాక్స్ ఏంటి? ఏం లేదు. నేను ఇదిగోండి డిపాజిట్, DEPOSIT, డిపాజిట్ 23, ఓకే 23 ఎస్ 01/2025. ఇది యాక్చువల్గా డిపాజిట్ 23, ఇది ఒక ఫైల్ అనమాట. యాక్చువల్గా ఈ ఫైల్ని మనం తయారు చేయాలి. అప్పుడు టచ్ కమాండ్ ఉపయోగించామనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసా? టచ్ అని రాయాలి, TOUCH, టచ్ రాసి, పేరు ఉంది కదా ఫైల్కి, ఏం పేరు ఇచ్చావు? DEPOSIT 23/01/2025. A file will be created automatically if you press enter button. టచ్ అనే కమాండ్ రాసి, జస్ట్ ఆ ఫైల్ నేమ్ రాసి ప్రెస్ ఎంటర్, అంతే. ద ఫైల్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. ఎంటీ ఫైల్, ఇది ఎంటీ ఫైల్, డేటా ఉన్న ఫైల్ కాదు, ఎంటీ ఫైల్ క్రియేట్ అయింది. టచ్ కమాండ్ ఉపయోగించి మనం చేయగలిగే పని ఏదైనా ఉందంటే అది ఎంటీ ఫైల్ మాత్రమే. ఎంటీ ఫైల్ మాత్రమే తయారవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఓన్లీ ఎంటీ ఫైల్స్. ఓకే ఓకే, ఎంటీ ఫైల్స్, ఎంటీ ఫైల్స్ మాత్రమే తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకి డేటాతో కూడిన ఫైల్స్ తర్వాత చెప్తా, ఫస్ట్ దీని వరకే నేర్చుకోండి. సరే, దీని వరకు ఎలా నేర్చుకుంటారు మీరు అంటే, ఎస్ చూడండి. అంటే ఎవరన్నా అడిగితే ఎలా చెప్పాలి దీనికి ఆన్సర్ ఎట్లా అంటే, చూడండి. ఇదిగోండి. సో టచ్, సింపుల్గా టచ్. అప్పుడు మీరు ఏం చేస్తారు? టచ్ ఈజ్ ఏ కమాండ్ ఇన్ లినక్స్. టచ్ అనేది లైనక్స్లో కమాండ్. సో విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్
multiple, yes, multiple empty files, or it is used to create an empty files. అంతే, an empty files అంతే. An empty files either single or multiple files at a time. సింగిల్ ఫైల్స్ అన్న తయారు చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్ అన్న తయారు చేయొచ్చు ఎట్ ఎ టైంలో. ఎస్, ఏది? టచ్ కమాండ్ ఉపయోగించి. ఎంటీ ఫైల్స్ మాత్రమే. సింగిల్ అయినా ఎంటీ ఫైలే, మల్టిపుల్ ఫైల్స్ అయినా ఎంటీనే. ఎంటీ తప్పితే అది నాన్ ఎంటీ కాదు. ఎస్, ఓకే, చూద్దాం. సో సింపుల్గా దీన్ని మనం చూస్తే ఇది ఎంటీ ఫైల్ గురించి మనం నేర్చుకున్నాం అంటున్నాం, రైట్. సింగిల్ ఫైల్ ఎంట్రీ అనమాట ఇది. ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, టచ్ అని రాసి సపోజ్ ఫైల్ 1 అని రాశాను అనుకోండి. దీని అవుట్పుట్ ఏం తెలుసా? దీని అవుట్పుట్ వచ్చేసి ఫైల్ 1 అంతే, ఇక వేరేది ఏం లేదు. జస్ట్ ఇది ఎంటీ మాత్రమే, ఎంటీ. అయితే నాకు ఒక రిక్వైర్మెంట్ చెప్పాడు ఆర్గనైజేషన్. మా ప్రాజెక్ట్లో ఏం చెప్పారంటే, బాబు ఒక 100 ఎంటీ ఫైల్స్ తయారు చేయి, తయారు చేసిన లొకేషన్ ఇది, ఈ లొకేషన్లో తయారు చేయి, వదిలేసాయి, నీ డ్యూటీ అయిపోయింది అన్నాడు. అంటే యాజ్ ఎ లినక్స్ తెలిసిన వ్యక్తిగా నాకు ఇచ్చిన టాస్క్ ఏంది? క్రియేట్ 100 ఫైల్స్ ఇన్సైడ్ దిస్ లొకేషన్ అని చెప్పాడు, అంతే. దేనికోసం ఆ ఫైల్స్ అతను దేనికోసమైనా ఉపయోగించుకుంటాడు. టెస్టింగ్ పర్పసా, ఇంకో పర్పసా, వాడి ఇష్టం వచ్చిన పర్పస్ కింద ఉపయోగిస్తాడు. బట్ నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్, ఓన్లీ 100 ఎంటీ ఫైల్స్ అన్నాడు. నేను ఇప్పుడు తయారు చేసింది ఒకటే. అరే మళ్ళీ టచ్ అని రాసి మళ్ళీ ఫైల్ 2 రాస్తే మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ టచ్ అని రాసి మళ్ళీ ఫైల్ 3 అని రాస్తే మళ్ళీ టైం పడుతుంది. ఇలా 100 సార్లు చేసే కంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్ ఒక ఫైల్ని తయారు చేయటం అంటే ఇట్లా, మరి 100 ఫైల్స్ తయారు చేయాలంటే ఎలాగమ్మా అని అడిగా లైనెక్స్ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది, ఏం లేదు నాయన, చూడు సింపుల్గా టచ్ అనే కమాండ్ రాయి. రైట్ రైట్, నీకు ఎన్ని ఫైల్స్ కావాలా? 100 కావాలి. ఓకే, 100 100 అంటే 1 నుంచి కదా? అవును, 1 నుంచి 100 ఫైల్స్, రైట్. 1 నుంచి 100 అయితే 1 అని పెడితే 1 నుంచి 100 రాదు. నువ్వేం చేయాలంటే చిన్న డాట్స్ పెట్టు, అంతే. 1.100 అంతే, అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే నువ్వు 1.100 పెట్టావో నాకు అర్థమైంది ఆ భాష. సింటాక్స్ రూల్స్ అనమాట ఇవి. అయితే 1 నుంచి 100 దాకా ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నావు, కరెక్టే. వాటికి ఏ పేరు ఇస్తావు నువ్వు? ఎస్, నేను FILE అని ఇస్తా, నా ఇష్టం. ఫైల్ 1 డాట్, లేదు లేదు, ఈ ఫైల్ పేరు ఇంకోటి ఇవ్వాలనుకుంటే డిపాజిట్ అని ఇస్తా, డిపాజిట్. అప్పుడు డిపాజిట్ 1 2 3 4 డాష్ 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 100 ఫైల్స్ తయారవుతాయి డిపాజిట్ ఫైల్స్లో. సపోజ్ ఇఫ్ ఐ స్పెసిఫై ఫైల్, అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అట్లా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫైల్ నేమ్ని బట్టి 1 2 3 4 5 6 డాష్ 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 100 ఫైల్స్ తయారవుతాయి. అది ఇక్కడ లాజిక్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, టచ్ అనేది రాయాలి. ఓకే, TOUCH, టచ్ రాసావు. తర్వాత నీకు ఇక్కడ డిపాజిట్ అయితే డిపాజిట్ రాసుకో, లేదా ఇక్కడ ఫైల్ అంటే ఫైల్ అని రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడం కోసం రాస్తాను, రాసిన తర్వాత 1.100 అంతే. కానీ వాడేం చెప్పాడంటే కర్లీ బ్రేసెస్ పెట్టినాయన అని చెప్పాడు లైనెక్స్ వాడు, అయిపోయింది. సో ఇక్కడ దీని అవుట్పుట్ ఎలా వస్తుంది తెలుసా? అవుట్పుట్ ఎలా వస్తుంది తెలుసా? డిపాజిట్ 1 అంటే డిపాజిట్ ఫైల్ 1, డిపాజిట్ ఫైల్ 2, డిపాజిట్ ఫైల్ 3 అట్లా రావచ్చు. లేదా ఇక్కడ ఫైల్ అని ఇచ్చాం కదా, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 డాష్ 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 ఫైల్ 100 లాస్ట్లో వచ్చేది అది. ఓకే, అంటే నేను రెండు వస్తాయా, రెండు పెట్టుకోవచ్చా? లేదు లేదు, నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, అంతేగాని రెండు స్పెసిఫై చేయడానికి లేదు. ఏదైనా ఒకటి మాత్రమే. ఎయిదర్ వి గో ఫర్ డిపాజిట్ ఆర్ వి గో ఫర్ ఫైల్. టచ్ ఫైల్ అన్న రాయ్, అంతే, అయిపోయింది. టచ్ ఫైల్ కర్లీ బ్రేసెస్ 1.100 అయిపోయింది. ఇలాగిస్తే 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్, 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ అయిపోయింది. అదేవిధంగా టచ్ అని రాసి జస్ట్ ఫైల్ 1 అని రాసామనుకోండి, అప్పుడు దానికి అవుట్పుట్ ఏంది? ఎ సింగిల్ ఫైల్, ఓన్లీ ఎ సింగిల్ ఫైల్ విల్ బి క్రియేటెడ్. ఫస్ట్ ఒక్కటే ఫైల్ తయారైతాయి. ఇక్కడ మాత్రం 100 ఫైల్స్ తయారవుతాయి. అది దానికి దీనికి తేడా. సో దీన్నే మనం
సింగిల్ ఫైల్స్ని తయారు చేయడానికి ఈ సింటాక్స్ వాడాలి, మల్టిపుల్ ఫైల్స్ని తయారు చేయడానికి ఈ సింటాక్స్ వాడాలి. మల్టిపుల్ ఫైల్స్ అట్ ద సేమ్ టైం మన ఇష్టం వచ్చిన పేరుతోటి చేయాలి. వాడు 1000 ఫైల్స్ ఉంటే సార్ 1000 పెట్టేసుకో, నో ప్రాబ్లం. సో దే నీడ్ 1000 ఫైల్స్. అప్పుడు నువ్వు టచ్ అని రాసుకో, వాడిని అడుగు, బాబు రిక్వైర్మెంట్లో ఫైల్ నేమ్ ఏమి ఇవ్వమంటావు, డాక్యుమెంటేషన్లో వాడు స్పెసిఫై చేస్తాడు. ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయి, నేను ఫైల్ అనుకుంటున్నా అంతే. డాట్ డాట్ రాసి 1 డాట్ డాట్ 1000. అరే 1000 ఫైల్స్ తయారవుతాయా? ఎస్, ఒక్క సెకండ్లోనే, ఒక్క సెకండ్లో 1000 ఫైల్స్ విల్ బీ క్రియేటెడ్ ఇన్సైడ్ యువర్ లినక్స్. ఇది టచ్ కమాండ్ ఉపయోగించి, అంటే మొత్తం కూడా ఆల్ ఆర్ ఎంటీ, ఎంటీ ఫైల్స్ ఓన్లీ, ఆల్ ఆర్ ఎంటీ ఫైల్స్. ఓకే, మరి మిగతా కమాండ్స్ ఏంటి? మిగతా కమాండ్స్ చూసాం కదా, ఏదది? ఈసిహెచ్ ఎకో. మిగతా కమాండ్స్ ఏంటి? జస్ట్ లైక్ మనం ప్రాక్టీస్ పర్పస్ కింద ఏదో వాడతాం, కానీ కొన్ని సందర్భాల్లో ఎకోని వేరే సందర్భాల్లో కూడా వాడతాం. అయితే ఎకో ఉపయోగించి ఫైల్ని ఎలా తయారు చేయాలి అంటే ఏం లేదు, వాడు ఏం చెప్పాడంటే ఎకో అని రాసాయి. ఓకే, ఎకోలో ఎస్ ఒక ఫైల్ తయారు చేయొచ్చు, దాని పేరేంది, file1 అని రాయి. ఓకే, మధ్యలో ఏం రాయాలి, అదే ఇప్పుడు సింటాక్స్, రైట్. సో file1 అని రాసి, ఇదిగో ఈ ఫైల్లోకి ఎటువంటి డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో కూడా ఇక్కడ స్పెసిఫై చేయాలి ఇప్పుడు. ఓకే, ఎట్లా? కర్లీ, ఇదిగోండి డబుల్ కోట్స్లో వెల్కమ్ టు వ్యాన్స్టో అయిపోయింది, వెల్కమ్ టు వ్యాన్స్టో అయిపోయింది. వెల్కమ్ టు వ్యాన్స్లో ఉన్న టెక్స్ట్ ఈ ఫైల్లోకి రావాలి అని నేను చెప్తున్నా. అంటే ఏంది, ఇక్కడ రెండు ఆప్షన్స్ అన్నమాట. ఎకో అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, ఈ file1 అనేది తయారు చేస్తుంది. రెండు, ఈ టెక్స్ట్ని ఫైల్లోకి మూవ్ చేస్తుంది. రెండు విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఈస్ వాట్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ ఫైల్. రెండో స్టెప్ ఈస్ వాట్, ఇట్ ఈస్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎకో. అయితే దీనికి సింపుల్గా ఇక్కడ చూసారా, గ్రేటర్ దాన్ సింబల్ ఆర్ రీడైరెక్షన్ సింబల్ ఇవ్వాలి. ఇవ్వకపోతే సార్, ఇవ్వకపోతే పనిచేయదు. ఓకే ఓకే, అదొకటి ఉందా మైనస్? అవును, మైనస్ అదే, ఇవ్వకపోతే పనిచేయదు. రీడైరెక్షన్ సింబల్ ఖచ్చితంగా ఇవ్వాలి. రీడైరెక్షన్ సింబల్ అంటే ఏంది? ఏం లేదు, ఇప్పుడు వెల్కమ్ రాసావు, వెల్కమ్ టు వ్యాన్సో రాసావు. వెల్కమ్ టు వ్యాన్సో రాసిన తర్వాత రీడైరెక్షన్ సింబల్, బట్ దేంట్లోకి వెళ్ళాలా, file1లోకి వెళ్ళాలా డేటా, అంతే. ఎవరు చేసేది? ఈసిహెచ్ఓ ఎకో. అయిపోయింది. కావాలంటే కర్లీ బ్రేసెస్, ఇదిగోండి ఈ వెన్స్లో టెక్నాలజీస్ని ఈ విధంగా ఎస్ డబుల్ కోట్స్ పెట్టేశారు, అది తెలియడం కోసం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ స్టెప్ ఏంది? ఎకో కమాండ్ క్రియేట్స్ ఎ file1, ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏం తెలుసా? స్టోరింగ్ ద డేటా, అంతే, స్టోరింగ్ ద డేటా ఇంటూ file1 అయిపోయింది. అదనమాట విషయం. సో file1 తయారవుతుంది, file1లోకి డేటా వెళ్తుంది. దిస్ ఇస్ ద ఎకో స్టేట్మెంట్, ఎకో కమాండ్ అడ్వాంటేజ్. ఫైల్ తయారవుతుంది, ఫైల్లో డేటా కూడా స్టోర్ అవుతుంది. ఇది మనం రియల్ టైంలో ఉపయోగిస్తాం, తప్పకుండా ఉపయోగిస్తాం, వీటన్నిటిని ఉపయోగిస్తాం. ఓకే, సరే. ఎకో తర్వాత క్యాట్. క్యాట్ చూద్దాం. క్యాట్ ఉపయోగించి అసలు ఒక ఫైల్ని ఎలా తయారు చేస్తాం? సింపుల్. క్యాట్ అనేది దేనికి అసలు అంటే, క్యాట్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడింది. ఎట్లా? సో క్యాట్ కమాండ్ ఒకటి, క్యాట్ కమాండ్ రెండు, క్యాట్ మూడు, ఎస్ నాలుగు, 5. ఏం సార్ ఇన్ని రకాలుగా ఉపయోగిస్తాం? అవును, క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ ఏ ఫైల్, క్రియేట్ ఫైల్స్, ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఓకే, తర్వాత స్టోర్ ద డేటా, స్టోర్ ద డేటా ఇంటూ ఫైల్, రైట్. తర్వాత అపెండ్ ద డేటా, అపెండ్ అంటే ఏంది? ఉన్న డేటాకి మరికొంత డేటాని యాడ్ చేయటాన్ని అపెండ్ డేటా అంటాం, రైట్. ఐదోది ఏంటి తెలుసా? ఎస్, అపెండ్ ద డేటా తర్వాత మాడిఫై చేయొచ్చా? ఎస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ ఆల్సో మాడిఫై ద డేటా, నో ప్రాబ్లం. తర్వాత ఇంకేం చేయొచ్చు? ఎస్, లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్, వీ కెన్ డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, డిస్ప్లే ద డేటా ఇన్ ఏ ఫైల్. ఫైల్లో ఉన్న డేటాను కూడా డిస్ప్లే చేయడానికి క్యాట్ కమాండ్ వాడతాం.
ఇన్ ఏ ఫైల్ రైట్ అంటే డిస్ప్లే ద డేటా, మాడిఫై ద డేటా, అపెండ్ ద డేటా, స్టోర్ ద డేటా, క్రియేట్ ఎ ఫైల్స్. మొత్తం ఈ 5 ఆప్షన్స్ క్యాట్ కమాండ్కి ఉపయోగిస్తాం మనం. ఈ క్యాట్ కమాండ్ ఉపయోగించి మనం ఈ 5 ఆపరేషన్స్ చేయొచ్చు. ఎక్కువగా క్యాట్ కమాండ్ ఉపయోగించి డేటాని డిస్ప్లే చేయడానికే ఉపయోగిస్తాం. మిగతా వాటికి ఉపయోగించాం. ఎందుకంటే మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి మనకి. క్రియేషన్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. టూల్స్ అయితే బాగా పనిచేస్తాయి ఫ్లెక్సిబిలిటీగా. కాకపోతే కమాండ్స్ కూడా ఉన్నాయి కానీ బట్ డిఫికల్టీ అన్నమాట. అందుకోసం మనం ఎక్కువగా డేటా స్టోరేజ్ పర్పస్ కానీ, డేటా అపెండ్ పర్పస్ కానీ, డేటా మాడిఫై పర్పస్ కానీ, డేటా డిలీట్ పర్పస్ కానీ, వీటన్నిటి పర్పస్ల కోసం టూల్సే వాడతాం. ఇవి కమాండ్స్ వాడం. కమాండ్స్ ఉపయోగించి డిస్ప్లే డేటా ఇక్కడైతే క్యాట్ కమాండ్ ఉపయోగించి డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఫైల్లో ఉన్న డేటా, ఏదైనా ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి క్యాట్ కమాండ్ ఉపయోగిస్తాం. చివరిది అంతే. ఎందుకంటే టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఫైల్స్ క్రియేషన్ ఎక్సలెంట్గా చేయొచ్చు, డేటాని స్టోర్ ఎక్సలెంట్గా చేయొచ్చు, ఉన్న డేటాకి మరికొంత డేటా యాడ్ చేయొచ్చు, డేటా డిలీట్ చేయొచ్చు, అప్డేట్ ఏదైనా చేసుకో, టూల్స్ ఉన్నాయి కదా. అందుకోసం మాక్సిమం 99% రియల్ టైంలో కూడా క్యాట్ కమాండ్ని ఈ పర్పస్ కోసం ఉపయోగిస్తాం. ఏ పర్పస్ కోసం సార్? డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్ యూస్ క్యాట్ కమాండ్. ఓకే, ఏం ఫైల్ క్రియేషన్కి క్యాట్ కమాండ్ ఉపయోగించమని ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. ఎలాగది? ఎలా? హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్ బై యూజింగ్ క్యాట్ కమాండ్. క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్ని ఎలా తయారు చేయాలి? సేమ్ ఇందాక మీకు రాశారు కదా ఎకో, అట్లాగే ఇది కూడా అదే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఎట్లా? ఇది డిఫరెంట్గా ఉంటుంది చూడండి. సో క్యాట్ అని రాయాలి, రైట్, రాసి తర్వాత file1 అని రాయి. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. చేసిన వెంటనే క్యాట్ ఏమంటుంది తెలుసా బాబు? ఈ ఫైల్లోకి డేటా ఏదన్నా మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా? అవును. అయితే మీరు రీడైరెక్షన్ సింబల్ వాడండి. రీడైరెక్షన్ సింబల్ వాడాలి. క్యాట్ రాసి రీడైరెక్షన్ సింబల్ రాసి file1 అని రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ యూ. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ యూ అంటే ఏమని అడిగిద్ది? క్యాట్ రాసి గ్రేటర్ దాన్ రీడైరెక్షన్ సింబల్ రాసి file1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే కొంత డేటాని ఎంటర్ చేయబాబు అని అడిగింది. మన ఇష్టం వచ్చిన డేటా మనం ఎంటర్ చేయొచ్చు. మొత్తం మన ఇష్టం వచ్చిన డేటా మనం ఎంటర్ చేయొచ్చు స్క్రీన్ మీద. చేసిన తర్వాత అప్పుడు అడుగుతుంది, నాయన ఈ డేటాని సేవ్ చేయమంటావా? సేవ్ చేయి. ఫైల్ నుంచి బయటికి వెళ్ళమంటావా? ఎస్, ఎగ్జిట్ అవ్వు. అంటే సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేయడానికి వాడు ఏం ఆప్షన్ ఇచ్చాడంటే Ctrl+D అని ఇచ్చాడు. Ctrl+D టు సేవ్ ద డేటా, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఫస్ట్ ఏంది? క్యాట్ రాయాలి, గ్రేటర్ దాన్ సింబల్ రాసి రీడైరెక్షన్ సింబల్ రాసి file1 రాయాలి. తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత కొంత డేటాని మనం ఇవ్వాలి, రైట్ సమ్ డేటా ఇంటూ దిస్ ఫైల్. బట్ ఆ డేటాని లోపల రాయటానికి, అసలు ఆ రాసిన డేటా సేవ్ అవ్వటానికి Ctrl+D ప్రెస్ చేయాలి. మరి ఎగ్జిట్ అవ్వడానికి కూడా Ctrl+D అయినా? ఎస్, రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఫైల్లో డేటా సేవ్ అవుతుంది, ప్లస్ ఫైల్ నుంచి బయటికి రావడం కూడా జరిగిద్ది అనమాట, విత్ ద హెల్ప్ ఆఫ్ Ctrl+D ఆప్షన్. Ctrl+D రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఓకే, ఇది యాక్చువల్గా క్యాట్ కమాండ్, ఎకో కమాండ్, తర్వాత టచ్ కమాండ్ ఉపయోగించి మనం ఇట్లా ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. రైట్. సో కొంచెం మీకు అవగాహన వచ్చింది. కమాండ్స్, క్యాట్ కమాండ్ అంటే ఏంటో, టచ్ కమాండ్ అంటే ఏంటో. ఎస్. తర్వాత ఎకో అంటే ఏంది, కొంత అవగాహన వచ్చింది. రైట్. తర్వాత మనం నెక్స్ట్ వరుసలో కొన్ని టూల్స్ కూడా చూద్దాం. టూల్స్ ఉపయోగించి ఎలా చేయాలా, ఫైల్స్ని ఎలా క్రియేషన్ చేయాలా? సింపుల్, వెరీ వెరీ సింపుల్.
టూల్స్లో ఫస్ట్ది నానో, NaNO, నానో. నానో టూల్ ఉపయోగించి హౌ టు క్రియేట్ ఫైల్స్. అసలు నానో దేనికి అంటే, సో సింపుల్గా నానో అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నానో అనేది ఇట్స్ లైక్ ఏ నానో ఈజ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్. నానో ఈజ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్ which is used to which is used to ఫస్ట్ వన్, దీన్ని ఉపయోగించి క్రియేట్ ఫైల్స్. ఓకే, ఫైల్స్ని క్రియేషన్ చేయొచ్చు. ఎస్ ఎస్. తర్వాత రైట్ సమ్ డేటా ఇంటూ ఏ ఫైల్, ఇన్సర్ట్ డేటా ఇంటూ ఫైల్స్. ఫైల్స్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. మూడోది ఏం చేయొచ్చు తెలుసా, డేటాని మాడిఫై చేయొచ్చు. మోడిఫై ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్స్. ఓకే, సో అదే కాకుండా డిలీట్ చేయొచ్చా? ఎస్ ఎస్. డిలీట్ ద డేటా ఫ్రమ్ ఎ ఫైల్, modify the data, insert the data, delete the data, at the same time append the data. Append అంటే ఏంది, ఉన్న లైన్స్కి మరికొన్ని లైన్స్ని యాడ్ చేయటం అపెండ్ ద డేటా. ఓకే, తర్వాత ఆరోది ఏంటి తెలుసా, ఆరోది ఎస్, డిస్ప్లే చేయొచ్చా? ఎస్, డిస్ప్లే ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి కూడా మనం నానో కమాండ్ ఉపయోగిస్తాం. నానో కమాండ్ అనేది ఇంత బాగా పనిచేస్తుంది. ఫైల్స్ని తయారు చేసిద్ది, డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం, డేటాని మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. సార్ అపెండ్ అంటే మాకు తెలియట్లేదు సార్. అపెండ్ అంటే ఏం లేదు, ఫస్ట్ వర్స్లో ఇదిగోండి, ఇది ఒక ఫైల్ అనుకుందాం. ఇది ఒక ఫైల్, రైట్ రైట్. ఇది ఫైల్ 1 బాస్. ఇది ఫైల్ 1. ఫైల్ 1లో కొంత డేటా ఉంది. అయితే నేనేమనుకుంటున్నానంటే దీనికి కొంత డేటాని యాడ్ చేయాలా, యాడ్ చేస్తా. ఈ ప్రాసెస్నే మనం అపెండ్ అంటాం. యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్, దిస్ ఇస్ కాల్డ్ అపెండ్. ఉన్న డేటాకి మరికొంత డేటాని నేను యాడ్ చేస్తున్నా కింద నుంచి. ఎస్ ఎస్, దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ అపెండ్ అని పిలుస్తా. అపెండ్ అంటే అదే, ఉన్న డేటాకి మరికొంత డేటా యాడ్ చేసి అంతే. ఇలా కూడా మనకు ఉపయోగించవచ్చు నానో కమాండ్ని. డేటాని మాడిఫై చేయొచ్చు నానో కమాండ్ ఉపయోగించి, డేటాని డిలీట్ చేయొచ్చు, డేటాని ఎస్ ఏదైనా చేయొచ్చు మన ఇష్టం. ఫైల్స్ని క్రియేషన్ చేయొచ్చా? ఫైల్స్ని క్రియేషన్ చేయొచ్చు. సార్ ఫైల్స్ని తొలగించాలంటే నానో కాదా? నో వే, నానో కాదు, అది వేరే కమాండ్. నానో కమాండ్ అనేది దీనికోసమే, మళ్ళీ డిఫరెంట్గా ఆలోచించొద్దు. నానో కమాండ్ ఈజ్ యూస్ టు క్రియేట్ ఫైల్స్, ఇన్సర్ట్ డేటా, మాడిఫై ద డేటా, డిలీట్ ద డేటా, అప్డేట్ ద డేటా, డిస్ప్లే ద డేటా ఓన్లీ, అంతే. ఫైల్స్ని డిలీట్ చేయడానికి అది వేరే కమాండ్. అది ఫైల్స్ని డిలీట్ చేయడానికి ఇది కాదు, ఇది ఫైల్స్ని క్రియేషనే. డిలీట్ చేసే శక్తి దీనికి లేదు, డేటా మీద ఆపరేషన్ చేసే శక్తి దీనికి ఉంది. అలా అనమాట. సో ఎలా వాడాలా దీన్ని? సింపుల్, వెరీ సింపుల్. ఇదిగోండి, నానో అని రాయండి, రైట్ రైట్. తర్వాత ఫైల్ 1 అని రాయండి. ఓకే, తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. ఎప్పుడైతే మీరు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారో వెంటనే ఈ మాదిరిగా లొకేషన్ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఫైల్ లొకేషన్ ఏర్పడింది. ఆ నేమ్ తోటి ఒక లొకేషన్ డిస్ప్లే అవుతుంది మీకు. ఏది, ఫైల్ 1 అనే నేమ్ తోటి ఒక లొకేషన్ ఈ మాదిరిగా వస్తుంది. ఇక వచ్చిన తర్వాత మీరు స్ట్రైట్ అవే డేటాను రాసుకోవటమే. అరే సింపుల్గా ఉంది అవును, అంతే. వచ్చిన తర్వాత డేటాను రాసుకోవటమే, అంతేనా? అంతే. మీ ఇష్టం వచ్చినంత డేటా రాసుకోవచ్చు. ఎస్, రాసిన తర్వాత ఈ డేటాని ఫస్ట్ సేవ్ చేయాలా, ఆ తర్వాత డేటాని సేవ్ చేయటం తర్వాత పాటు ఎగ్జిట్ అవ్వాలి ఫైల్ నుంచి. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, రైట్. రెండు ఆప్షన్స్ ఇక్కడ. నానో రాయాలి ఫస్ట్ వర్స్లో, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాలి రెండోసారి, మూడోసారి ఫైల్ ఓపెన్ అయ్యింది, మూడోసారి ఫైల్ ఓపెన్ అయింది, నాలుగోసారి ఏం చేయాలి, రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్, రైట్. రాసాం. రాసిన తర్వాత డేటాని సేవ్ చేయాలి, ఫైల్ నుంచి బయటికి రావాలి. ఎస్, డేటా సేవ్ అనేది ఏంది, 5వ ఆప్షన్. ఫైల్ నుంచి బయటికి రావడం అనేది 6వ ఆప్షన్. ఇవి జరగాలి. వీటిని తెలిస్తే చాలు, నానోతో మనం పనిచేయచ్చు.
మరి డేటాని ఎలా సేవ్ చేస్తాం? డేటాని సేవ్ చేయడానికి వాడు వాడాడు Ctrl+C+O. ఎప్పుడైతే మీరు Ctrl+O ప్రెస్ చేశారో ఎక్కడ మీ కీబోర్డ్లో డేటా విల్ బీ సేవ్డ్ అంతే. ఫైల్ నుంచి అయితే బయటికి రారు. ఫైల్ నుంచి బయటికి రావాలి అంటే వాడు మళ్ళీ చెప్పాడు ఒక కమాండ్, దాని పేరే Ctrl+X. Ctrl+X ప్రెస్ చేస్తే యూ కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. Ctrl+O ప్రెస్ చేస్తే జస్ట్ స్టోర్ ద సారీ జస్ట్ సేవ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. సేవ్ చేయడానికి ఒకలాగా కమాండ్ ఉంది, ఎస్ షార్ట్ కట్ కీ ఉంది, ఎస్ ఫైల్ నుంచి బయటికి రావడానికి మరొక షార్ట్ కట్ కీ ఉంది. Ctrl+X కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్, Ctrl+O సేవ్ ద డేటా, అంతే అయిపోయింది. ఇది చేయగలిగితే చాలు. డేటా మొత్తం సరే మాడిఫై చేయాలంటే మళ్ళీ నానో ఫైల్ ఓపెన్ చేయాలా? మీ ఇష్టం, మాడిఫై చేయొచ్చు. సరే డిలీట్ చేయాలంటే మళ్ళీ నానో ఫైల్ ఓపెన్ చేయాలా? డేటాని డిలీట్ చేయి, సేవ్ చేయి, ఎగ్జిట్ అవ్వు, అంతే. ఏం మాకు అర్థం కాలేదు సార్, నేను లైవ్లో చూపించినప్పుడు మీకు అర్థమైంది. ఏం లేదు, ఆల్రెడీ ఎస్ ఫైల్ 1 ఫైల్ 1 సమ్ డేటా ఉంది అనుకో. ఫైల్ 1 ఉంది, ఫైల్ 1లో డేటా కూడా ఉంది. నాకైతే ఈ 2 లైన్స్ డిలీట్ చేయాలనుకుంటున్నా. 2 లైన్స్ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఈ 2 లైన్, ఈ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, రైట్. ఇఫ్ యూ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ డిలీట్ ఆపరేషన్ ఇన్ ఫైల్ ఆన్ ఫైల్ నెంబర్ 1, జస్ట్ ఈ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేయి, నానో అని రాసి ఫైల్ 1 అని ఓపెన్ చేయి. ఓకే, వెంటనే ఫైల్ 1 ఈ మాదిరిగా డిస్ప్లే అవుతుంది నీకు. దాంట్లో ఉన్న డేటా కూడా నీకు చూపించింది. బాబు ఫైల్ 1 ఓపెన్ చేశాను, దాంట్లో ఉన్న డేటా ఇది నాయన, నువ్వు ఏ లైన్స్ మోడిఫై చేస్తావో, ఏ లైన్స్ డిలీట్ చేస్తావో నీ ఇష్టం ఉంటుంది. అది ఎవరు? నానో. అప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్గా, మనకు కావాల్సిన ఈ 2 లైన్స్ డిలీట్. అంటే డిలీట్ చేయడానికి ఏదైనా కీవర్డ్ ఉందా? ఏం లేదు, నీకు డిలీట్ కీవర్డ్ ఉంది కదా కీబోర్డ్లో, దాన్ని పెట్టి డిలీట్ చేసేసాయి. డిలీట్ 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 చేసేయి. డిలీట్ చేసిన తరువాత సేవ్ చేయాలా? సేవ్ చేయాలంటే ఏంది? Ctrl+, అంతే. ఏదైనా సేవ్ చేయడానికి Ctrl+O, సేవింగ్ పర్పస్. ఇంక ఈ డేటాని సేవ్ చేస్తుంది. సేవ్ అయిపోయింది, ఫైల్ నుంచి బయటకు వచ్చేయి అంటే అప్పుడు Ctrl+X. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. Ctrl+O అంటే సేవ్ ద డేటా. డేటాని సేవ్ చేయటం ఒకటి, అర్థమైందా? డేటాని సేవ్ చేయటం ఒక ఆప్షన్, డేటాని సేవ్ చేసిన తర్వాత ఫైల్ నుంచి బయటికి రావటం మరొక ఆప్షన్. Ctrl+O అంటే డేటా సేవ్ అవుతుంది, Ctrl+X అంటే ఫైల్ నుంచి మనం బయటకు వస్తాం. అదంతే. అంటే ఇక్కడ ఉన్న ఈ ఫైల్ని నేను డిలీషన్ కోసం తీసుకున్నా, డిలీషన్ కోసం తీసుకున్నా. డిలీట్ చేయొచ్చు డేటాని. అదే ఫైల్ని సార్ అపెండ్ చేయడానికి తీసుకోవచ్చా? తీసుకో, నో ప్రాబ్లం. ఎస్ ఇదే ఫైల్ 1ని నానో అని రాసి ఫైల్ 1 అని టైప్ చేయి, రైట్ రైట్. ఇక ఫైల్ ఈ మాదిరిగా ఓపెన్ అయింది సేమ్ డేటా తోటి. ఈ డేటా అంతా ఇక్కడ కనపడుద్ది, ఇక మళ్ళీ ఆ డేటా అంతా ఇక్కడ కనపడుద్ది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంది, ఎందుకు తీసుకున్నాను తెలుసా? అపెండ్ పర్పస్. అపెండ్ అంటే ఏంది? మరికొంత డేటా యాడ్ చేయాలి ఈ ఫైల్లో, కాబట్టి ఎస్ మరికొంత డేటా యాడ్ చేశాను. నానో ఫైల్ 1 అని చెప్పగానే ఇలా మాదిరిగా ఓపెన్ అయ్యింది. కింద మనం డేటాని ఎంటర్ చేశాం. ఎంటర్ చేసిన డేటా సేవ్ అవ్వాలి కదా? అవును, సేవ్ అవ్వాలి, రైట్. సేవ్ అవడంతో పాటుగా ఫైల్ నుంచి బయటికి రావాలి, ఎస్ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, సేవ్ ద డేటా. సో డేటాను సేవ్ చేసుకోవడం కోసం Ctrl+O, ఫైల్లో ఉన్న డేటా సేవ్ అయిపోద్ది. ఆ ఫైల్ నుంచి బయటికి రావడం కోసం Ctrl+X. Ctrl+X అంటే ఏంటి సార్? ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, అంతే అయిపోయింది. ఇలాగా ఫైల్ని మనం నానో ఉపయోగించి ఏ విధంగా అయినా చేయొచ్చు. మోడిఫికేషన్ కోసమా, అపెండ్ కోసమా, డిలీట్ కోసమా, మీ ఇష్టం వచ్చిన పర్పస్ కింద ఉపయోగించవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ నానో, ద పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు modify the data, update the data, delete the data, insert the data, reading the data also. Reading means what? Display the data.
డిస్ప్లే అంటే ఏంది? రీడ్ చేయటమే. ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తాం అంతే. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ నానో. ఎస్ ఫ్రెండ్స్, అర్థం అవుతున్నాయా? నిద్ర వస్తుందా? 11 గంటలు అవును సార్. ఐఎస్టి. సో 11 గంటలప్పుడు నిద్రపోయినా, 3:30 క్లాస్ పెడతా ఉంటే నిద్రపోయినా, రాత్రి 8 గంటల క్లాస్ పెడితే నిద్రపోతున్నారంటే ఇక వేస్ట్. ఇక నువ్వు దేనికి పనికిరావు అని అర్థం. కాబట్టి నిద్ర రావటం కాదు, ఇంకోటి కాదు. ప్రజెంట్ మనకి ఇప్పుడున్న ఈ ఈ ఈ ఈ ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే హార్డ్ వర్కే చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా రీచ్ అవుదామనే కలల కంటే కల కలగానే మిగిలిపోద్ది. కాబట్టి హార్డ్ వర్క్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలామంది చెప్తా ఉంటారు, ఏం కాదులేరా, అంతా మేము చూసుకుంటాం. అంతా మేము చూసుకుంటాం అంటే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా నిన్ను పకడ్బందీగా పనికిరాని వాళ్ళగా తయారు చేస్తాను. తర్వాత నువ్వు దేనికి పనికిరావు, వేస్ట్ క్యాండిడేట్గా తయారైపోతావు అని అర్థం. ఆ మాటకు అర్థం అదే లోపల ఇంటర్నల్గా. కాబట్టి పనికి రావాలి అంటే మీరు తప్పకుండా దృష్టి పెట్టాలి, నిద్రపోకూడదు, కోర్స్ నేర్చుకోవాలి జాగ్రత్త. ఎందుకంటే 11 గంటల టైం అంటే మంచి ఉదయం టైం. ఇప్పుడే మనం టిఫిన్ చేస్తాం, టిఫిన్ చేసిన వెంటనే నిద్రపోవాలనిపించిద్ది అట్లా. లేదా క్రికెట్ వెళ్ళాలనిపించిద్ది అట్లా. అలా కూడా ఉంటాయి కొంతమంది. చాలా పిచ్చి ఉంటుంది, క్రికెట్ పిచ్చి. ఆయన సెంచరీ ఆడ కొడితే చాలు, ఈయన ఫ్యామిలీ అంతా ఇక్కడ పండగలు ఫెస్టివల్ ఏమో. ముందు మన ఇంట్లో సెంచరీ మనం ఆడుకోలేం, కానీ అవతలోడి సెంచరీని ఎంజాయ్ చేస్తాం. దట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ నేచర్. ఈ నేచర్ మానుకుంటే సమాజంలో మన ఎదురింటోడు పక్కింటోడు మనల్ని ఎగతాళి చేయకుండా ఉంటాడు. ఈ నేచర్ ఎప్పుడైతే మానేస్తావో మనం అందరికంటే హుందాగా బతుకుతాం. ఇది యూత్లో ఎక్కువ కనిపిస్తుంది. నాన్ సెన్స్ పనులన్నీ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు, తన డెవలప్మెంట్ కోసం తక్కువ టైం తీసుకుంటున్నాడు ఇప్పుడున్న యూత్. కాబట్టి మిత్రులారా, మీరు అలాంటి ఏమైనా చేస్తా ఉంటే ఇప్పుడైనా మానేసి మొత్తం చక్కగా పైకి రండి, ఎదగండి. ఇంకా ఎదిగి ఎదిగి ఎదిగిన తర్వాత అప్పుడు ఏదో చిన్నగా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది తీసి పక్కన పడేసేయండి. నీ లైఫ్ కోసం, నీ ఫ్యామిలీ, నీ పేరెంట్స్, నీ భార్య, పిల్లలు ఎంతోమంది ఉంటారు, వీళ్ళ కోసం శ్రమ పడాలి అంతే. నేను చెప్పేది ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఇదంతా మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం. వీటితో పాటు విఐ అంటే ఏంది, విఏఎం అంటే ఏంది, వీటన్నిటిని మనం హ్యాండ్స్ ఆన్ చూస్తాం. అది పెద్ద విషయం ఏం కాదు, ఈజీగా అయిపోతుంది. తర్వాత మనం వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఫైల్స్లో ఎలా పెర్ఫామ్ చేయాలో చక్కగా నేర్చుకుంటాం. థియరీ ప్లస్ హ్యాండ్స్ ఆన్ అన్నీ ఉంటాయి, నో ప్రాబ్లం. మీరు ల్యాబ్ నెక్స్ట్ చేయాల్సిన అవసరంలా. థియరిటికల్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ల్యాబ్ సెషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? ఏం లేదు, ఉన్న రికార్డింగ్స్ని చూడటమే పదే పదే, అంతే అయిపోయింది. మాకు ల్యాబ్ ఎలా ప్రాక్టీస్ చేపిస్తారు సార్, మమ్మల్ని ఎలా ప్రయోజకులను చేస్తారు సార్ అంటే ఇదే. ఫస్ట్ థియరీ చెప్పాలి, తర్వాత ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత రికార్డింగ్స్ ఇచ్చేసేయాలి. ఆ రికార్డింగ్ చూసి నువ్వు 1 2 3 4 5 6 7 ఆ 5 డేస్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ 5 డేస్ మళ్ళీ ఇట్లా. దీన్నే మనం థియరిటికల్గా హ్యాండ్స్ ఆన్ రెండు విధాలుగా కవర్ చేసినట్టు అయింది సబ్జెక్ట్ని. అంతేగాని దానికి వేరే వేరే ఏదో అవసరంలా. ఇంకా ఏదైనా రాకపోతే మరికొన్ని క్లాసులు తీసుకొని మీకు రాని విషయాలన్నీ మళ్ళీ మనం చక్కగా మళ్ళీ మాట్లాడతాం. అది వేరే క్లాసులు. మీరు కనుక అలాంటి క్లాసులు కావాలంటే నాకు ఒక మెసేజ్ ఇస్తే వాట్సాప్లో, ఎస్ ఐ కెన్ క్రియేట్ ఏ క్లాస్ ఫర్ యూ అండ్ యూ కెన్ జాయిన్ దట్ క్లాస్ అండ్ యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్, నో ప్రాబ్లం. అలాంటి క్లాసెస్ ముందు ముందు చాలా ఉంటాయి. ఇప్పుడే కదా లైనక్స్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అయింది. ఇక నుంచి మీకు డౌట్స్ రావటం మొదలు పెడతా ఉంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయటం నేను పూర్తిగా వేరే వేరే క్లాసులు నేను మీకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటూనే ఉంటా, లైవ్లో, జూమ్లో. ఓకే. బట్ మీరు ఒక మెసేజ్ ఇస్తే చాలు, ఐ కెన్ ప్లాన్ ఫర్ దట్, నో ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టుడేస్ క్లాస్. సో లెట్ us stop for today and we discuss tomorrow, friends. Thank you. Thank you so much. See you tomorrow. Bye, friends. Thank you.